నీటి చుక్క కోసం మొహం వాచిన అనంతపురం జిల్లాలో ఎన్నో గ్రామాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారాయన. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడంతో పాటు అద్దాలను అందిస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆ నాయకుడే దిద్దికుంట శ్రీధర్ రెడ్డి. గత ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప చేతిలో ఓడిపోయినా ప్రజాసేవకు మాత్రం దూరం కాలేదు. కొన్నేళ్లుగా పుట్టపర్తిలో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవాన్ సత్యసాయిబాబా ఇలాఖా పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీధర్ రెడ్డి ఈసారి టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డితో తలపడుతున్నారు. ప్రభుత్వంపై పల్లె రఘునాథరెడ్డిపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసొస్తుంది అంటున్న శ్రీధర్ రెడ్డి జిల్లాలో గార్మెంట్ ఫ్యాక్టరీ ద్వారా పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. వలసల నివారణ, మహిళల తరలింపునకు అడ్డుకట్ట వేయడమే తన లక్ష్యమంటున్న శ్రీధర్ రెడ్డి తన అంతరంగాన్ని మా అనంతపురం హెచ్ఎంటీవీ ప్రతినిధి పయ్యావుల ప్రవీణ్తో పంచుకున్నారు. పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దిద్దికుంట శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా దిద్దికుంట శ్రీధర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే గత ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత దిద్దికుంట ఫౌండేషన్ ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రముఖంగా చెప్పాలంటే తాగునీటికి కట్టకట్ట ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఎన్నో గ్రామాలకు తాగునీరు సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకు ఐ క్యాంపులు నిర్వహించి సొంత ఖర్చులతో వాళ్ళకి అద్దాలతో పాటు ఆపరేషన్లు కూడా చేయించడం జరిగింది. ఇక ఈసారి ఎన్నికల్లో దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పుట్టపర్తి నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మందరిగా శ్రీధర్ రెడ్డి ద్వారా ఆయన తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ తక్కువ టైం ఉంది ఎలక్షన్స్కి, ఎట్లా క్యాంపెయిన్ జరుగుతుంది, ఎట్లా మూవ్ అవుతున్నారు? దాదాపుగా 6 నెలల నుంచి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కు ప్రిపేర్ అయిపోయాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2000 కిలోమీటర్ టచ్ అయినప్పుడు దాదాపు 3 రోజులు పాదయాత్ర చేయడం, మళ్ళీ 3000 కిలోమీటర్ల పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారిది పూర్తి అయినప్పుడు మేము ఒక 3 రోజులు 4 రోజులు పాదయాత్ర చేయడం. దానివల్ల ఏమైందంటే కంటిన్యూగా ప్రజల్లోనే ఉంటా ఉన్నాం. గత 6 మాసాల నుంచి సంవత్సరం రోజులుగా దాదాపుగా ప్రజల్లోనే ఉంటా ఉన్నాం. పాదయాత్ర 3 సార్లు పాదయాత్ర చేసాం. అంటే 3 డేస్ అంటే అన్ని మండలాలను కవర్ చేస్తూ పాదయాత్ర కూడా చేశాం. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ మీటింగ్స్ అని, అదేవిధంగా బీసీ గర్జన అని చెప్పేసి, మీరు చూస్తే ఈ మైనారిటీ మీటింగ్స్ అని, దెన్ యువత మీటింగ్ అని చెప్పి యూత్తో మీటింగ్ పెట్టడం, సో ఇవన్నీ బాగా చేస్తూ వచ్చామన్నమాట. ప్రజలతో కంటిన్యూగా ఇంటరాక్షన్ అవుతూ గడప గడప కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి జగన్ కావాలి జగన్ ప్రోగ్రామ్స్ను నిత్యము ప్రజల్లోకి తీసుకెళ్తూ వస్తూ ఉన్నాం. దీనివలన ప్రజల్లో కంటిన్యూ ఉండడంతో ఈరోజు కొత్తగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ నిన్నటి రోజున నిన్న ఉదయం 8:05 ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున మొదలుపెట్టాం. 6 మండలాల్లో పుట్టపర్తి మున్సిపాలిటీలో 7 చోట్ల కూడా కంటిన్యూగా క్యాంపెయిన్ జరుగుతూ వస్తూ ఉంది. మా మండల యూనిట్లు, మా కుటుంబ సభ్యులు కొంతమంది, నేను కూడా అక్కడక్కడ వారితో పాటు పాల్గొంటూ క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాం. ఈ 20 రోజుల్లో మొత్తం పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గడప కనీసం 2 నుంచి 3 సార్లు టచ్ చేయాలి. మహిళలను, పిల్లలను, పెద్దలను అందరినీ కలవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, ఆశీర్వదించండి. ఈసారి పుట్టపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి నన్ను గెలిపించండి అని వేడుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరిని. కాబట్టి కొత్తగా ఎలక్షన్ క్యాంపెయిన్కి అయితే ఏం చేయడం లేదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీ చాలా పెద్దది. 6 మండలాలు ఉన్నాయి, ఓవైపు 3 ఉన్నాయి, డిఫరెంట్ ఓట్ బ్యాంకులు కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ ఎట్లా చేరువు కాబోతున్నారు, ప్రజల రియాక్షన్ ఎట్లా ఉంది? అంటే ఈరోజు మీరు చూస్తే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఏమీ చేయకపోవడం ఒకటి, ఏమీ అధికారం లేకపోయినా ఏదో కొంత సమాజానికి సేవ చేయాలనే ఒక మంచి ఆలోచన ఉండడంతో ఈరోజు ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు. ఈయనకు ఏమీ లేదు, అధికారం లేదు, ఏం లేదు, శ్రీధర్ రెడ్డి గారు ఏదో విధంగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. ఇన్ని అధికారాలు ఉండి ఎంతసేపు ఉన్న కులము, మతము, పార్టీ పేరుతో విభజన చేసి ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరఫున చేరాల్సినటువంటి సంక్షేమ పథకాలను కూడా కులం, మతం, పార్టీ పేరుతో
విభజించడం అనేది పూర్తిగా అన్యాయం. అది జరగడంతో ఈరోజు ఏమవుతుందంటే దాదాపు పల్లెల్లో కూడా పెన్షన్ రాని వాళ్ళు, ముసలి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తే బాధ అవుతుంది. అంటే దాదాపు 75-80 ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళు ఈరోజు పెన్షన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఈరోజు కూడా మాకు రాలేదయ్యా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేదంటే కాంగ్రెస్ పార్టీనో ఇంకొక పార్టీనో మాకు ఇవ్వడం లేదు అని చెప్తున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేటివి ఎక్కడ ఏదైనా దానికి డిఫరెన్షియేట్ చేయకూడదు. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. ఏదైతే అభివృద్ధి అంటామో దాన్ని డిఫరెంట్గా చూడాలన్నమాట. ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అక్కడ అరకొరగానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఎప్పుడైతే ముందుకు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సాయం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి హాస్పిటల్ ఖర్చులకు కానీ, లేదంటే వాళ్ళని ఏదన్నా జ్వరం వస్తే మందులు ఇప్పించడం కానీ, లేదంటే ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించడం కానీ, కంటి వైద్యాలు ఇవి టెస్ట్ చేయించి వాళ్ళకి ఎవరికైనా ఈ సైట్ ఉన్న వాళ్ళకు అద్దాలు ఇప్పించడం కానీ, ఇవన్నీ పెద్ద ఎత్తున చేశాం. దాదాపు అన్ని మండలాల్లో చేశాం. దానివల్ల ఏమైందంటే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగాం. అంటే ఈయనకి ఏమీ లేకపోయినా ఈ రోజు నుంచి కాదు, దాదాపుగా 7 సంవత్సరాలు, అంటే నేను ఎంపీకి పోటీ చేయకముందు కూడా ఈ వాటర్ సప్లై ప్రాబ్లం ఉందని తెలిసి దాదాపుగా 6 మండలాల్లో 4 ట్యాంకర్లు, పెద్ద పెద్ద ట్యాంకర్లు, ఒక 15,000 లీటర్ల ట్యాంకర్లు పెట్టి ప్రతి గ్రామానికి మీరు ఎక్కడైనా కానీ ఒక శాంపిల్ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కానీ శాంపిల్ చెక్ చేసుకొని మీకు అర్థమవుతుంది. ఏమంటే 108 కంటే స్పీడ్గా వస్తే దుద్దుకుంట ఫౌండేషన్ నీళ్ళు అని చెప్పేసి వాళ్ళ పల్లెల్లో అంటారు. అదే మాకున్న మంచి లక్షణం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉన్నటువంటి ఏదైతే డిఫరెన్షియేట్ చేస్తూ ఉన్నారో దాని వల్ల చెడ్డ పేరు వస్తూ ఉంది. ఖచ్చితంగా ఈసారి గెలవబోతున్నాం పుట్టపర్తిలో. అయితే ఓవరాల్గా తీసుకుంటే గవర్నమెంట్ ముందు నుంచి కూడా చాలా స్కీమ్స్ పెట్టింది. ఈ చంద్రబాబు గవర్నమెంట్ ఈ నవేంద్ర ఏర్పడిన తర్వాత చాలా ప్రభుత్వ స్కీమ్స్ పెట్టింది. తాజాగా కూడా రైతు రుణమాఫీ డబ్బులు కూడా వేయబోతున్నారు. అదేవిధంగా కుంకుమ పసుపు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పి అయితే టీడీపీ వాళ్ళు చెప్తారు. దీన్ని ఎట్లా చూస్తుంది? ఎక్కడే కానీ పాజిటివ్ అనేది లేదు. ఎందుకంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 5 సంవత్సరాలుగా వస్తూ ఉంది. 2014లో రుణమాఫీ చేస్తామన్నా చేయలే. ఈరోజు పసుపు కుంకుమ పేరుతో ఏదైతే చెప్తున్నారో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి తెలుగుదేశం మేనిఫెస్టోలోనే ఉంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడంగా వాళ్ళు వడ్డీ కట్టి బ్యాంకులు వాళ్ళు కూడా ముక్కుపిండి మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో వడ్డీ వసూలు చేశారు. మీరు ఈరోజు చూస్తారు పసుపు కుంకుమ చెక్కులు కూడా చాలా చోట్ల బ్యాంకులు వాళ్ళకున్న అప్పులకు జమ చేసుకుంటూ ఉంది. కాబట్టి మీరు అంటే తెలుగుదేశం వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. కానీ ఐ థింక్ దాదాపు 20-25 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఒక 2 మాసాల్లో రిజల్ట్స్ కూడా వస్తాయి. ఖచ్చితంగా 2 మాసాలు మీరే చూస్తారు కదా ఖచ్చితంగా ఏ విధంగా ఉంటుంది. ఇది ఒక పూర్తిగా వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది. మీరు చూడండి కావాలంటే. అంటే పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ అంటేనే పల్ల రఘునాథ్ రెడ్డి అనేది ఒక ఇది అయిపోయింది. అంటే ఒక బలమైన ప్రత్యర్థి మీకున్నాడు. 2 టర్ములుగా ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, ఈ టర్మ్లో మంత్రిగా చేశాడు, చీఫ్ విప్గా చేశాడు. నిత్యం ప్రజల్లో ఉంటున్నా అని చెప్తున్నాడు. జనాల్లో తిరుగుతున్నా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భారీగా తిరుగుతున్నారు. అంటే బేసిక్గా టీడీపీకి ఒక పట్టున్న నియోజకవర్గం మీద అని చెప్పి ఆయన చెప్పుకోండి. దీన్ని ఎట్లా చూస్తారు? పూర్తిగా అవాస్తవము. దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే నిద్రపోయినా అంటే ఒక పల్ల రఘునాథ్ రెడ్డి గారు ఒక్కరే 4 సంవత్సరాలు 9 నెలలు నిద్రపోయి ఎలక్షన్ ముందు 3 నెలల ముందు నేను ఉండానని పరిగెత్తా ఉంటాడు ఆయన. ఎందుకంటే ఇదివరకు పల్ల రఘునాథ్ రెడ్డి గారికి ఏంటంటే పార్టీల్లో మా పార్టీ ఇంటర్నల్గా కూడా చిన్న ఇష్యూస్ ఉండడంతో అభ్యర్థులు సరిగ్గా లేకపోవడం ఒకటి, లేదంటే మాకున్న కమ్యూనికేషన్ గ్యాప్ వలన కూడా కొంత ఇబ్బందులు వచ్చినమాట వాస్తవం. 2014 కానీ 2009 కానీ. ఈరోజు ఆ పరిస్థితే లేదు. ఈరోజు అంతా ఒకే తాటిపై నడుస్తూ ఉన్నాం. ఒక లీడర్షిప్ కన్సాలిడేట్ అయిపోయింది. గ్రామాల్లో లీడర్షిప్ కన్సాలిడేట్ అయిపోయింది. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్స్ పోలరైజ్ అవుతాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి గ్రామంలో 2 గ్రూపులు 3 గ్రూపులు అట్లా ఉండేటివి. ఈరోజు అట్లా గ్రూపులే లేవు. మాకు పూర్తిగా కన్సాలిడేట్ చేసుకున్నాం. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కంపల్సరీ పుట్టపర్తిలో ఓట్స్ అన్ని పోలరైజ్ అవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలుస్తుంది సార్ పుట్టపర్తి. ప్రధానంగా పుట్టపర్తిలో మీ గెలుపుకు దోహదపడే అంశాలు ఏమనుకుంటున్నారు? ఈరోజు పుట్టపర్తి 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి అంటే రఘునాథ్ రెడ్డి గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు అభివృద్ధి చేయకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రోడ్లు లేక త్రాగునీరు సమస్యలతో, అదేవిధంగా హౌసింగ్ కానీ రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ పుట్టపర్తిలో కూడా దాదాపుగా 2004 నుంచి 2009 మధ్య కాలంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఆయన మరణానంతరం తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కానీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం, మళ్ళీ లాస్ట్ టర్మ్లో రఘునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఏమి చేయకపోవడంతో వాళ్ళకు ఒక నమ్మకము అనేది పూర్తిగా రఘునాథ్ రెడ్డి గారు కోల్పోయారు. ప్రజల ఆ విశ్వాసాన్ని కోల్పోయారు.
ఉన్నారు, ఇంత ఆర్థిక ప్రగతి నోచుకోలేదు, వెనకబట్టిపోయారు, దాదాపుగా వరుస కరువులతో అల్లాడుతూ ఉన్నారు. ఇలాంటి రైతాంగానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం అంటే హంద్రి నివాస్ సుజల స్రవంతి నీటిని కూడా వారి పొట్టగొట్టి, అనంతపురం జిల్లా రైతుల పొట్టగొట్టి ఈరోజు కుప్పానికి నీళ్ళు తీసుకోవాలంటే ఇది సిగ్గుచేటు. ఈరోజు ఇంత కరువు జిల్లా, ఇలాంటి కరువు జిల్లాల్లో ఇలాంటి పని చేయడం చాలా అన్యాయం. ఏం చెరువులు నింపినారండి? ఉన్న చెరువులు, దారిలో ఉన్న చెరువులు నింపి పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. ఆ కాలువ పోతుంది కాబట్టి చెరువులు నింపినామంటున్నారు. వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఆ చెరువులు నింపడం కూడా ఒక హాబీ అయిపోయింది. జలహారతులు ఇచ్చుకునేదానికి హాబీ అయిపోయింది. జలహారతులు కాదు మాకు కావాల్సింది, మాకు సాగునీరు ఇచ్చి పంట పొలాల్లో పెద్ద ఎత్తున పంట పండినప్పుడు ఆ పంట కుప్పలకు జలహారతి ఇది హారతి ఇమ్మనండి చాలు. చంద్రబాబు నాయుడు జలహారతులు కాదు కావాల్సింది. అయితే ఇటు మారాల జలాశయం కానీ, అదేవిధంగా ఈ గొల్లపల్లి నుంచి దిగువ చూసుకుంటే బుక్కపట్నం చెరువు కానీ పెద్ద చెరువు ఒక మినీ దీనిగా ఉంటుంది. అదేవిధంగా మారాల జలాశయంకి ఈ జిల్లాలో నీళ్ళు ఇచ్చామని చెప్తున్నారు. హంద్రి నివాని చిత్తూరు వరకు కూడా చేసామన్నారు. ఈ మొత్తం అనంతపురం జిల్లాలో చూసుకుంటే ఓవరాల్గా చెరువులాంటివి కూడా నీళ్ళు ఇస్తున్నాం, నీటి కరువు తీరింది అన్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదంటారా? మీరు ఒక్కటే ఆలోచించండి. ఒక కమిటీని ఏర్పాటు చేసుకోండి. ఒక మీడియా వాళ్ళ సోదరులను, అదేవిధంగా ప్రింట్ మీడియాను, అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులను ఒక కమిటీని ఏర్పాటు చేసి కొన్ని మండలాలను, శాంపుల్ మండలాలు సెలెక్ట్ చేసుకొని, ఈ హంద్రినీవా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి శాంపుల్ మండలాలను సెలెక్ట్ చేసుకొని త్రాగునీరు సమస్య ఉందా లేదా అని అడగండి పల్లెల్లో. అదేవిధంగా సాగునీరు ఇస్తున్నారా అని అడగండి. మీకు ఖచ్చితంగా ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. ఈరోజు ఏం చేస్తున్నారంటే ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3, ఫేజ్ 1, ఫేజ్ 2 ఈరోజు పూర్తి అయిపోతూ ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 2 పూర్తి అవుతున్నా కూడా మనకు ఏదైతే డిస్ట్రిబ్యూటరీస్కు ఉన్న జీవోని కూడా క్యాన్సిల్ చేసి ఈ నీటిని కుప్పానికి తీసిపోయే ఇంట్రెస్ట్ పిల్లకాలంలో ఏంటి ఈరోజు అనంతపురం జిల్లా బాగుపడింది. ఎక్కడే కానీ ఈరోజు జీడిపల్లి రిజర్వాయర్ కింద ఎన్ని వేల ఎకరాలకు ఆయకట్టు ఉంది, అక్కడ కూడా ఆయకట్టు ఇవ్వలేదు. గొల్లపల్లి రిజర్వాయర్కి ఆయకట్టు ఉంది. మీరు కియా కార్ల ఫ్యాక్టరీ కోసం 0.1 TMC నీళ్లు తీసుకుపోయినంత శ్రద్ధ రైతుల మీద పెట్టి ఉంటే ఖచ్చితంగా రైతాంగం బాగుపడింది. వాళ్ళు ఈరోజు రైతులకు ఎక్కడ నీళ్ళు ఇస్తున్నారు చెప్పండి? నేను ఒకటే చెప్పగలుగుతాను, చెర్లోపల్లి రిజర్వాయర్ ఉంది, చెర్లోపల్లి రిజర్వాయర్ కూడా నింపారు. చెర్లోపల్లి రిజర్వాయర్ దగ్గర కూడా పైన అమడుగురు ఉంది, పక్కన ఓడిసి ఉంది. ఆ మండలాలన్నీ తాగునీరు సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది ఆఫీసర్స్ కానీ, కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ ఏం చేస్తున్నారంటే ట్యాంకర్లు పెట్టి ఒక ట్యాంకర్ తోవడం, 20 ట్యాంకర్లు బిల్లులు చేసుకోవడం. దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు త్రాగునీరు సమస్య వస్తూ ఉంది. వరుస కరువులతో అల్లాడుతూ ఉన్నారు. దీనికి ఒక పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలని యంత్రాంగానికి శ్రద్ధ లేదు, రాజకీయ ప్రతినిధికి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి శ్రద్ధ లేదు. కాబట్టి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది చెప్పండి? ఎక్కడే కానీ కృష్ణా జలాలు రైతుకు చేరాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, ఈ పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి. అప్పుడే ఈ కృష్ణా జలాలు ఖచ్చితంగా రైతాంగానికి చేరువవుతాయి. ఒకటి చెప్పండి, అంటే ఇప్పటికే దిద్దుకుంట ఫౌండేషన్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు అయితే నియోజకవర్గం బయట ద్వారా చేస్తున్నారు. అంటే మరీ ముఖ్యంగా చూసుకుంటే ఓడిసి కానీ, అమ్మడుగురుగా, నల్లమ్మాడు ఉపాధి లేదు. ఓవైపు ఉమెన్ ట్రాఫికింగ్ అటు ఆ ఏరియాలో కొంత కొనసాగుతుంది ఇప్పటికి కూడా. అంటే ఈ రోజుల్లో దీన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేయబోతున్నారు? భవిష్యత్తులో ఎట్లాంటి కార్యక్రమాలు టేకప్ చేయాలనుకుంటున్నారు? నేను అదే చెప్పాను ఇందాక, ఉమెన్కు స్కూల్ డ్రాప్అవుట్ అమ్మాయిలు కానీ, లేదంటే కాలేజ్ డ్రాప్అవుట్ అమ్మాయిలకు కానీ ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు ఇండ్లల్లో మ్యారేజ్ చేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళను మనం ప్రోత్సహించి ఈ గార్మెంట్ ఫ్యాక్టరీస్ను వాళ్ళ ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి, ఖచ్చితంగా మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళని ట్రైనప్ చేసి వీఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ బిగ్ వే గార్మెంట్ ఫ్యాక్టరీస్. అండ్ దట్ ఈజ్ అవర్ మోటివ్. ఎందుకంటే ఉపాధి కనీసం 10,000 నుంచి 12,000 వాళ్ళకి ఇప్పించగలిగితే మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మహిళలు ఆర్థిక ప్రగతి బాట పట్టారంటే కుటుంబం అంతా బాగుంటుంది, వాళ్ళ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు కూడా దానికి తోడైతే ఈసారి పల్లెలు బ్రహ్మాండమైన రత్నాల పల్లెల మాత్రం తయారవుతాయి, మంచి పల్లెల మాత్రం తయారవుతాయి. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు 20,000 కుటుంబాలు బెంగళూరుకు ఇతర ప్రాంతాలకు పోయి 10 మందికి అన్నం పెట్టిన చెయ్యి ఈరోజు ఒక కూలీగానో, లేదంటే వాచ్మెన్ గానో, లేదంటే కొంతమంది స్కావెంజర్స్ గానో, కొంతమంది ఇంకా సుదూర ప్రాంతాలకు పోయి కేరళ లాంటి ప్రాంతాలకు పోయి భిక్షాటన చేస్తున్నారంటే ఇది ఎవరికి సిగ్గుచేటండి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సిగ్గుచేటు కాదా? ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100% ఈ ఏదైతే వలసలు పోయినారో అన్న ఊరు పిలుస్తుందిరా అని చెప్పి పిలుచుకొని వచ్చి ఖచ్చితంగా వాళ్లకు సాగునీరు ఇచ్చి
వ్యవసాయానికి ఉచితంగా బోర్లు వేపించి మేము పెద్ద ఎత్తున వాళ్ళని ఆదుకుంటాం, ఆర్థిక ప్రగతి బాట పట్టిస్తాం. ఈరోజు ఎవరైతే రైతులు వ్యవసాయం నష్టము వద్దు అని ఆలోచిస్తున్నారో అలాంటి రైతులు కూడా వ్యవసాయం ఒక పండగాని చేసి చూపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం, మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎన్నో సందర్భాలు రైతులు కూడా చెప్పాం, వాళ్ళకు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాం. అందుకే ఈరోజు పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఏ ఊరికల్లా వెళ్ళండి టాటా బాయ్ బాయ్ చెప్తున్నారు, అంతే. అంటే వద్దు ఇంకా రావద్దు అని. అంటే మీరు ఒకటి చెప్పండి, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అనంతపూర్ లాంటి ఈ జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తెచ్చాము. అదేవిధంగా పుట్టపర్తి బ్యూటిఫికేషన్ ఒకటి, అదేవిధంగా ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ ఒకటి, ఇలాంటి చాలా హామీలు అయితే ఉన్నాయి. ఇవి దాదాపు ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయని చెప్పి కూడా పల్నాడు, దీన్ని ఎట్లా చూస్తుంది? మీరు చూస్తే ఒక కియా కార్ల ఫ్యాక్టరీ మనకు ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో వచ్చినప్పుడల్లా అనంతపురం బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను, కియా కార్ల ఫ్యాక్టరీ తెచ్చానంటాడు. కియా కార్ల ఫ్యాక్టరీ పల్లెల్లో ఉన్న రైతులకు కానీ మహిళలకు కానీ కార్లే మాకు అవసరం లేదు, మాకు కావాల్సిందేంది ఉపాధి కావాలా. ఆ ఉపాధి కావాలంటే ఏం కావాలా? మా పిల్లలకు ఉద్యోగాలు కావాలా. కియా కార్ల ఫ్యాక్టరీలో మా పిల్లలకేమో ఉద్యోగాలు, ఏం ఉద్యోగాలు? వాచ్మెన్ ఉద్యోగాలు, కూలీలు ఉద్యోగాలు, లేదంటే ఆపరేషన్ పోయింది బండలు దూర్చే ఉద్యోగాలు. ఇట్లా ఉద్యోగాలు మా పిల్లలకు, అనంతపురం జిల్లా పిల్లలకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కియా కార్ల ఫ్యాక్టరీ భూములు పోగొట్టుకున్న పిల్లలు కూడా ఎంబీఏ ఎంసీఏ వాళ్ళకి ఆ రోజు ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, భూములు పోగొట్టుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. ఒక్క పిల్లవాడిని చూపించండి భూములు పోయిన పిల్లవాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారేమో. ఈరోజు 90% తమిళనాడు నుంచి, ఎందుకంటే ఉండే ఫ్యాక్టరీ వచ్చేసి తమిళనాడులో ఉంది, అక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ అవైలబుల్ ఉందని చెప్పేసి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటా ఉన్నారు. ఇది సిగ్గుచేటు కదా. అదే మనం వెళ్ళి మన ఆంధ్రులు వెళ్ళి తమిళనాడులో మనం వెళ్ళి కూర్చొని మాట్లాడితే మనకు ఇది అవకాశం ఉంది. తమిళనాడులో మనం వెళ్తే అవకాశం ఉంటుందా? ఉండదు కదండి. ఆంధ్ర పిల్లలు తమిళనాడుకి వెళ్తే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఈ తమిళనాడులో మన పిల్లలు ఒకరన్నా చూపించండి, ఇది అవకాశమే లేదు. సో పుట్టపర్తికి ఒక ప్రత్యేకత ఉంది. సత్యసాయి బాబా ఇప్పటికే చాలా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఆధ్యాత్మిక కేంద్రం. దీనికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా చాలా హామీలు ఇచ్చారు నేతలు. బ్యూటిఫికేషన్ ఒకటి, చిత్రావతి బ్యూటిఫికేషన్ ఒకటి, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ ప్రధానంగా డెవలప్ చేసాం, ఇక్కడ నుంచి ఏరోప్లేన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా పుట్టపర్తి అభివృద్ధికి చాలా చర్యలు తీసుకున్నాం. అవి ఏమైనా ఇప్పటివరకు జరిగాయంటారు? ఎక్కడే కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు బుక్కపట్నానికి వచ్చినప్పుడు ఈ పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నాన్ని కలిపి రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. హామీలన్నీ పేపర్ల మీదే ఉన్నాయి. కలెక్టర్కు పెద్ద ఎత్తున చెప్పారు, కలెక్టర్కు మీ ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ పంపించండి, మీరు తయారు చేయండి, మేము ఇమ్మీడియట్గా భూమి పూజ చేయాలి అది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు హంగామా చేసి పెట్టేశారు. ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం, ఎమ్మెల్యే గారు రఘునాథ్ రెడ్డి గారు హంగామా చేశారు. ఎక్కడే కానీ ఏమీ జరగలేదు. మీరు చూడండి, పుట్టపర్తి బ్యూటిఫికేషన్ పేరుతో దాదాపు 4 కోట్లు దోచుకున్నారు. కానీ అదేవిధంగా మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి ఈ సందర్భంగా. భగవాన్ సత్యసాయి బాబా పుట్టినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద, పుట్టపర్తిలో ఏదైతే పవిత్రంగా భావించే చిత్రావతి నదిలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఆయన అనుచర వర్గం ఇసుకను వేల లారీలతో ఇతర ప్రాంతాలకు తరలించి కోట్లు సంపాదించుకునే దాని మీద ఉన్నంత శ్రద్ధ పుట్టపర్తిని అభివృద్ధి చేయాలా, పుట్టపర్తి సత్యసాయి బాబా ఏదైతే వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, అదేవిధంగా విద్యా సంస్థలు కానీ, వీటికి సంబంధించి మౌలిక వసతులు చుట్టుపక్కల ఏర్పాటు చేసి పుట్టపర్తిని అభివృద్ధి చేయాలనే శ్రద్ధ లేకపోవడమే ఈరోజు పుట్టపర్తి పూర్తిగా వెనకబడిపోయింది. మీకు మరీ ముఖ్యంగా చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు ఉడాన్ స్కీమ్లో ఈ పుట్టపర్తికి, అమరావతి నుంచి పుట్టపర్తికి ఫ్లైట్స్ నడుపుతామని చెప్పేసి పలు సందర్భాల్లో పేపర్లో కూడా వచ్చింది. దానికి వయబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా దాదాపుగా 3.5 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అన్ని పేపర్ మీద మాత్రం బ్రహ్మాండం చెప్తారు, పేపర్లో కూడా వస్తాయి, కానీ ఎక్కడ ప్రాక్టికల్గా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఉండదు. మీకు ఇక్కడ బోయింగ్ విడి పదార్థాల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు, అది ఏర్పాటు చేయలేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL ఉంది, అక్కడ ఏం లేదు, కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, ల్యాండ్ తీసుకున్నారు. ఎక్కడే కానీ కియా కార్ల ఫ్యాక్టరీ అనేది కూడా పెద్ద మోసం అండి. అది మీరు కావాలంటే చూడండి. ఈరోజు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరికో ఉద్యోగాలు ఏం ఉపయోగం? దిద్దుగుంట శ్రీధర్ రెడ్డి గోల్ ఏంటి అసలు? రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? ఏమి చేయబోతున్నారు? పుట్టపర్తి మీద మీకున్నటువంటి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏదైనా ఉందా అసలు? మేము గెలిచిన తర్వాత ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మీ ముందరే మీకు ఒక రోడ్ మ్యాప్ ప్రకటిస్తాం. 100 రోజుల ప్రోగ్రాం, 365 రోజుల ప్రోగ్రాం ఖచ్చితంగా ప్రకటిస్తాం. 100 రోజుల ప్రోగ్రాం, 305 రోజుల ప్రోగ్రాం ప్రకటిస్తాం. ఖచ్చితంగా మొట్టమొదటిగా ఏదైతే మా ప్రాంతంలో పుట్టపర్తి 6 మండలాల్లో రోడ్లు లేవు, దాదాపుగా పెద్ద గ్రామాలు, చాలా పేరున్న గ్రామాలకు కూడా
ఈ రోజు కూడా అంటే ఇండిపెండెన్స్ వచ్చి ఈ రోజు కూడా రోడ్లు లేవంటే మీరే ఒకసారి ఆలోచించండి. సిగ్గుచేటు కదండి. ఎవరు ప్రజాప్రతినిధిగా చెప్పుకునేదానికి రఘునాథ్ రెడ్డి గారికైనా సిగ్గుచేటు కదా. ఈరోజు చెప్తా ఉన్నాం 6 మాసాల నుంచి 12 మాసాల లోపల ఎక్కడే కానీ గ్రామాలకు రోడ్లు లేవనే విధంగా ప్రతి గ్రామానికి మంచి రోడ్లు తయారు చేసి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న వీధులకు కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేసి లైటింగ్ అరేంజ్మెంట్ చేసి గ్రామాలను కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా చేస్తాం. పుట్టపర్తికి మరీ ముఖ్యంగా ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ డ్రైనేజ్ వ్యవస్థను కూడా అప్గ్రేడ్ చేసుకొని పూర్తిగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఒక 50 MLD సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా తయారు చేస్తాం ఇక్కడ. మరీ ముఖ్యంగా ఈరోజు వాటర్ ఫెసిలిటీస్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వాటర్ ఏదైతే దాదాపుగా 40 సంవత్సరాల కింద ఏర్పాటు చేసినటువంటి భగవాన్ సత్యసాయిబాబా వాటర్ సప్లై స్కీమ్ కింద ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్లు కూడా డయామీటర్ అంటే వాటర్ క్యారింగ్ కెపాసిటీ దానికి సరిపోవడం లేదు ఇప్పుడున్న పాపులేషన్కు. దాన్ని ఎన్హాన్స్ చేసుకొని మోడర్నైజేషన్ ఆఫ్ వాటర్ సప్లై స్కీమ్ కూడా తయారు చేసుకొని ఖచ్చితంగా ఒక అడిషనల్గా ఒక 15 MLD 20 MLD వాటర్ డ్రా చేసేదానికి మేము ప్రణాళిక తయారు చేసుకుంటా ఉన్నాం. అది పుట్టపర్తి సంబంధించి. వెన్ ఇట్ కమ్స్ టు రూరల్ వాటర్ సప్లైకి వస్తే ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఖచ్చితంగా ఒక రక్షిత త్రాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసి కృష్ణా వాటర్ను ట్రీటెడ్ వాటర్ను ప్యూర్ వాటర్ని తీసుకెళ్ళి గ్రామాల్లో స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఏమవుతుందంటే ప్రతి గ్రామంలో ఒక చిన్న సిస్టర్ను కట్టడం, ఆ సిస్టర్ను నీళ్లు పోసి పెట్టడం, దాని ద్వారా కొలాయిల ద్వారా పట్టుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ డూయింగ్ ఇట్. 24/7 వాటర్ సప్లై సిస్టమ్ ఏర్పాటు చేస్తాం అన్ని గ్రామాలకు ఫేస్డ్ మేనర్లో ఖచ్చితంగా. ఎందుకంటే వీ నీడ్ టైం ఫర్ దట్. ఎందుకంటే ఎస్టిమేట్స్ తయారు చేసుకోవాలి, బడ్జెట్ అలొకేషన్ చేసుకోవాలి. ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు RWS అది వచ్చి సెంట్రల్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కింద కొంచెం 75% గ్రాంట్ రూపంలోనూ 25% స్టేట్ కాంట్రిబ్యూషన్ కింద చేసుకోవాల్సిన ప్రాజెక్ట్స్ అలాంటివి అవి కూడా ఖచ్చితంగా చేయగలుగుతాం. అదేవిధంగా నేనైతే ఈ పుట్టపర్తి సంబంధించి చెప్పాను, అది UIDSSMT కింద వస్తుంది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ అని చెప్పేసి పుట్టపర్తి కమ్స్ అండర్ దట్. ఆ స్కీమ్ కింద ఖచ్చితంగా పుట్టపర్తికి కూడా ఫండ్స్ తీసుకురాగలుగుతాం. మరీ ముఖ్యంగా ఈరోజు పుట్టపర్తిలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంలో దాదాపుగా 150 దేశాల నుంచి ప్రతినిధులు యాత్రికులు వస్తున్నటువంటి పుట్టపర్తిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే ఘన వ్యర్థ పదార్థాలు ఉంటాయో వాటిని సెగ్రిగేట్ చేసి ఒక వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమే లేదు ఇక్కడ. మొత్తం కర్ణాటక నాగేపల్లి దగ్గర మొత్తం తీసుకెళ్ళి డంప్ చేస్తూ ఉన్నారు. వర్షాలు పడి అవన్నీ కుళ్ళిపోయి దాన్ని పాయిజనస్ వాటర్ జనరేట్ అయ్యి అక్కడ నుంచి గ్రౌండ్ వాటర్ లేక పర్క్యులేట్ అయిపోతూ ఉంది. దానివల్ల చాలామందికి రోగాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే చుట్టుపక్కల ప్రజలకు చాలామంది క్యాన్సర్లు అంట రకరకాల రోగాలు వస్తున్నాయి. వీటన్నిటిని అరికట్టాలంటే దానికి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డెవలప్ చేయాలి. అది ఖచ్చితంగా చేయగలుగుతాం మేము. మాకు ఒక పక్క ప్రణాళిక ఉంది. 2 ఏళ్లలో మరీ ముఖ్యంగా 193 చెరువులు నింపడం, పైపింగ్ తీసుకెళ్ళి మొత్తం అన్ని చెరువుల ద్వారా ఎక్కడికక్కడ ఈ 2 మండలాలకు బుక్కపట్నం చెరువు, అక్కడికి వెళ్తే బుక్కపట్నానికి మారాల చెరువు ద్వారా మొత్తం కవర్ చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు నల్లమాడ, ఓడిసి, అమడగురికి చెర్లోపల్లి చెరువు ద్వారా ప్లానింగ్ చేసుకొని అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ఈ మన హిందూపూర్ పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లకు కనీసం 28 నుంచి 35 TMCలు వాటర్ కృష్ణా వాటర్ డ్రా చేసుకొని పుట్టపర్తిని ఒక కనీసం 4 నుంచి 5 TMCలు నీళ్ళు తీసుకురాగలిగితే 1,00,000 ఎకరాల పైన మేము వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వగలుగుతామని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. మా రైతాంగాన్ని కాపాడుకుంటాం, మా అక్కచెల్లెమ్మలను కాపాడుకుంటాం. ఎందుకంటే ఈరోజు నీళ్ళు డ్రింకింగ్ వాటర్ లేక, ఎంప్లాయ్మెంట్ లేక ఇతర ప్రాంతాలు వలసలు పోతూ ఉన్నారు. ఆ వలసలన్నింటినీ 2 ఏళ్లలో అరికట్టగలుగుతానని చెప్పి గట్టి నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తాం. సో ఇది ఇవాళ నాయకుడు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కడదాం. చూస్తూనే ఉండండి HM TV.